చూస్తూ షాహీన్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎల్లప్పుడూ చూస్తూనే ఉండండి 37 న్యూస్. వేసవిలో త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ తెలిపారు. బుధవారం నూతన కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మిషన్ భగీరథ, పంచాయతీరాజ్, మున్సిపల్ నీటిపారుదల శాఖల అధికారులతో త్రాగునీటి సరఫరాపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్రాగునీటి సమస్యలు వచ్చే ప్రాంతాలను గుర్తించి సమస్యల పరిష్కారానికి ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు. నాగార్జున సాగర్ పై సాగు త్రాగునీటికి ఆధారపడి ఉన్నామని, నాగార్జున సాగర్ నుండి పాలేరుకు నీరు వస్తే సమస్యలు తీరుతాయని, ప్రస్తుతం కృష్ణా బేసిన్లో నీరు లేదని, నీటి సమస్య ఎదురయ్యే అవకాశం ఉందని ఆయన అన్నారు. నీటి కొరత దృష్టిలో పెట్టుకుని ఈసారి యాసంగికి క్రాప్ హాలిడే ప్రకటించినట్లు ఆయన తెలిపారు. త్రాగునీటికి ప్రాధాన్యత ఇవ్వాలని, జాగ్రత్తలు తీసుకోకుంటే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని ఆయన అన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులు లేరని, అధికారులే గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులుగా ఉండడంతో బాధ్యత చాలా ఉందని ఆయన తెలిపారు. వచ్చే 3 నెలలు అత్యంత కీలకమైనవని, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని, పూర్తి బాధ్యత ఈ 2 శాఖలపై ఉందన్నారు. ఏఈలు ప్రతిరోజు క్షేత్రస్థాయిలో ఉండాలని, డిఈలు సంబంధిత మండలంలో ఉండాలని ఆయన తెలిపారు. నీటిపారుదల శాఖ అధికారులు నిత్యం ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ అధికారులతో టచ్లో ఉండాలన్నారు. లస్కర్లను నీటి వనరుల వద్ద ఉంచాలన్నారు. రొటీన్ నిర్వహణ పంచాయతీల నుండి చేపట్టి త్రాగునీటి సరఫరా లైన్లు లేని చోట ఇతర పెద్ద పనులకు ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. మిషన్ భగీరథ కవర్ కాని చోట పైప్ లైన్ వేయాలా, ఏ విధంగా సమస్య పరిష్కరించాలో ఆలోచన చేయాలన్నారు. నీటి సరఫరాకు సంబంధించి చిన్న చిన్న మరమ్మతులు 15వ గ్రాండ్ కమిషన్ తో పూర్తి చేయాలని ఆయన అన్నారు. నీటి సరఫరా ఇబ్బందులు ఉన్న చోట ఓపెన్ వెల్, బోర్లు లీజుకు తీసుకునే చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లాలో ప్రగతిలో ఉన్న నీటి ట్యాంకుల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసి సమయానికి అందుబాటులో తెచ్చే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. నీటి ట్యాంకుల క్లోరినేషన్ ప్రక్రియ చేయాలన్నారు. త్రాగునీటి సమస్య తలెత్తకుండా అన్ని ముందస్తు చర్యలతో అధికారులు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి సత్యప్రసాద్, మిషన్ భగీరథ ఎస్ఈ సదాశివకుమార్, పంచాయతీరాజ్ ఎస్ఈ చంద్రమౌళి, జిల్లా పంచాయతీ అధికారి హరికిషన్, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, నీటిపారుదల, త్రాగునీటి సరఫరాల శాఖల ఇంజనీర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.